నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు చెప్తారని, రేవంత్ రెడ్డి అధికార మదంతో మిడిసిపడుతూ వాగుతున్నారన్నారు. కేసీఆర్ హరీష్ రావును ఉరివేయాలని మాట్లాడుతున్నారని, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ని ఎన్నిసార్లు ఉరివేయాలని కేటీఆర్ నిలదీశారు. సమైక్యవాదుల సంచులు మోసిన అల్పుడి చేతిలో ఇవాళ తెలంగాణ ఉన్నందుకు బాధపడుతున్నానన్నారు. దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అని అడిగితే వ్యక్తి నేడి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని సీఎంపై సెటైర్ వేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ అన్న అంగుష్ట మాత్రులు అనే పదానికి అర్హుడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి. అధికార మదంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నారు. పదే పదే సావును కోరుతూ ఒక రాబందు మాదిరిగా రైతు బంధు కేసీఆర్ గారి గురించి అనరాని మాటలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉరి తీయాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటకొస్తే మరి కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు ఉరితీయాలి? ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ప్రజలు శిక్షించాలి? బాధ అనిపిస్తున్నది. తెలంగాణ ఒక అల్పుడి చేతుల్లో, ఒక అర్భకుడి చేతుల్లో రగిలిపోతున్నది. ఇది వాస్తవం. కానీ నా ప్రార్థన మీతో ఒకటే, అనేవాళ్ళు అవతల వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి. కానీ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు, అంగుష్టమాత్రులు, కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు. నిజంగా ఇవాళ ఆ అంగుష్టమాత్రుడు అనే పదానికి, అనే మాటకి అర్హుడెవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు. కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ, నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో అట్రఫ్లాప్ ప్రభుత్వం, సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా? ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి నువ్వు.